హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము నెల్లూరు నుంచి సూలూరుపేటకి అయితే ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి మన ఫస్ట్ ట్రైన్ వ్లాగ్ వచ్చేసి. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. చూడండి, అన్న నెల్లూరు రైల్వే స్టేషన్ ప్రజెంట్ రీడెవలప్మెంట్ అయితే బాగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నాడు. రైల్వే స్టేషన్ లుక్ వచ్చేసి ఇలాగుంది. ఇంకా మనమైతే ఇక్కడ వచ్చేసి ఆటో స్టాండు అండ్ ఇంకైతే మనమైతే లోపలికైతే వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి మనం ప్రజెంట్ అయితే వెస్ట్ టెర్మినల్ దగ్గర అయితే ఉన్నాం. వెస్ట్ టెర్మినల్ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి వెస్ట్ టెర్మినల్. జర్నీ టైమింగ్స్ వచ్చేసి 94 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి 3:48 అయితే ఉంది. ఇక్కడ ట్రైన్ టైమింగ్స్ అన్ని డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది, నెల్లూరు నుంచి డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అండ్ మన మెమూ ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర అయితే ఉందంట. మెట్లెక్కి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. మనం ప్రజెంట్ అయితే ప్లాట్ఫామ్ 1 దగ్గర అయితే ఉన్నాము. ప్లాట్ఫామ్ 1 నుంచి ప్లాట్ఫామ్ 4 దగ్గరికి అయితే వెళ్ళాలి. ప్లాట్ఫామ్ 4 దగ్గర అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళొచ్చు. మనకైతే 2 రూట్లు ఉన్నాయి. ప్లాట్ఫామ్ 2కి 3కి 4కి మనమైతే 2వ రూట్లో అయితే వస్తున్నాము. అండ్ రైల్వే స్టేషన్స్ వర్క్స్ అయితే చూడండి. అండ్ ఇక్కడ ఎక్సలేటర్ గార్డ్ ఉంది. ఇదైతే వర్క్ అవ్వట్లేదు. ఇది వర్క్ అవుతుందో లేదో చూస్తాం, ఆగండి. వర్క్ అవుతుంది. ఇది అండ్ ఇక్కడ నుంచి మనం 2-3 ప్లాట్ఫామ్ వచ్చేసి రైట్ సైడ్ వెళ్ళాలి. అక్కడ కనపడుతుంది కదా, అది 4th ప్లాట్ఫామ్. అండ్ ఇప్పుడైతే మనమైతే మెట్లు దిక్కుంటూ అయితే రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. మన ట్రైన్ అయితే అక్కడ ఉంది. ఎగ్జాక్ట్ గా నార్మల్ గా 4కి అయితే స్టార్ట్ అవ్వాలి. అండ్ మన ట్రైన్ ఒకసారి మన ట్రైన్ ఎలాగుందో ఒకసారి చూసేస్తాం, ఆగండి. ఈ రోజు మనం ట్రావెల్ చేయని నెల్లూరు టు సూలూరుపేట మేము. అండ్ చూడండి, ఈ ట్రైన్లో అయితే అంత జనాభా అయితే ఉండడు. ఎగ్జాక్ట్ గా 4 o'clock అయితే స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్ వచ్చేసి. చూడండి, రైల్వే స్టేషన్ వర్క్స్ అయితే బాగా జరుగుతూ ఉన్నాయి. అయితే బాగా అయితే ఎక్స్పెండ్ చేస్తారు. వర్క్స్ అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి. మన నెల్లూరు రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ చేసిన తర్వాత రీకన్స్ట్రక్షన్ అయితే చూడండి, ఒకసారి లుక్ వేసాను ఒకసారి. అండ్ ఇంకా మన ట్రైన్ స్టార్ట్ అయ్యేదానికైతే ఇంకా 10 to 20 minutes అయితే ఉంది. ఇంకా మన ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈ ట్రైన్ వచ్చేసి నెల్లూరు టు సూలూరుపేట డైలీ ఈవినింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అయ్యి సూలూరుపేటకి వెళ్ళే రాబులు అయితే 6:15 అయితే అవుతుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 66040. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 94 kilometers. ఇంకా మన ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అండ్ అక్కడ చూసుకుంటే ఒక కలర్ ఉంది, గ్రీన్ కలర్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే బ్లూ కలర్ ఉంది. ఈ ట్రైన్ చూసుకుంటే చాలా మంది అయితే ఈ ట్రైన్లో అయితే డైలీ అయితే ట్రావెల్ చేసుకుంటారు. ఎందుకంటే మెమూ ట్రైన్. మనమైతే ఈ ట్రైన్లో అయితే ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూసేస్తాము. ఇంకా ఫైనల్లీ అయితే మనమైతే ట్రైన్లో అయితే కూర్చునేసాము. ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు మన ట్రైన్ వచ్చేసి. అండ్ చూడండి, అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫైనల్లీ ఇంకా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మన నెల్లూరు బోర్డు ఏంది కరెక్ట్గా అయితే మన ట్రైన్ అయితే ఆపేసారు. చూడండి, స్టార్ట్ అయిందో లేదో కానీ కరెక్ట్గా ఒక 2 minutesకి ఆపేసారు ఒక దగ్గర. ఆ నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంటే ట్రాక్స్ చాలా ఉంటాయి. 1, 2, 3, 4. ఆత్మకూరు కదా, ఆత్మకూరు బ్రిడ్జ్ ఉంది కదా, దాని కింద నుంచి అయితే వెళ్తుంది. చిన్నగా స్లోగా వెళ్తుంది. మెమూ ట్రైన్ అంటే ఇంకా జబ్బల్లే. ఇక్కడ నుంచి మన ట్రైన్ చూడండి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ట్రాక్కి అయితే చేంజ్ అవుతుంది. S2 రోడ్ అయితే వస్తుంది. మన S2 రోడ్లో దాని పక్కనే అయితే ట్రైన్ వెళ్తుంది. ఇది వచ్చేసి విజయమహల్ గేటు, S2 రోడ్డు. అదిగో ఇది వస్తుంది కదా మన రామలింగాపురం ఫ్లైఓవర్. దీన్ని దాటిన తర్వాత నెల్లూరు సౌత్ అయితే వస్తుంది. అదిగో ఫైనల్లీ మన నెల్లూరు సౌత్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడైతే కొంతమంది అయితే ఎక్కుతారు. ఫైనల్లీ మన నెల్లూరు సౌత్ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. అలా ఏదో ఎక్స్ప్రెస్ ట్రైన్. దీని రామేశ్వరం టు
రామేశ్వరం టు ఏదో ట్రైన్ ఇది, అసలు కనిపించలేదు చూడండి, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, చాలా పెద్ద ట్రైన్ ఉన్నట్టుంది. 1K రోడ్ దగ్గర ఉంది కదా, అది అండర్ బ్రిడ్జ్. బా దుమ్ము చూడండి, మామూలుగా లేదు చూడండి. అబ్బా ఏంది ఇంత దుమ్ము ఎందుకు వస్తున్నా, అబ్బా. అండ్ ఇక్కడ నుంచి అయితే ట్రాకింగ్, ఇక్కడ నుంచి అయితే ట్రాక్ అయితే చేంజ్ చేసేదానికి ఏం లేదు, ఒకటే ట్రాక్ లోనే వెళ్తుంది. కొండైపాలెం గేట్ అయితే దాటేము ఇప్పుడే. ఇంకా దీని తర్వాత ఇంకా వేదైపాలెం స్టేషన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే స్లో అయింది, ఇక్కడ నుంచి వేదైపాలెం స్టేషన్ అయితే దగ్గరలో ఉంది, అందుకనే అయితే స్లో అయింది. వేదైపాలెం ఎంతమంది ఈ వీడియో వేదైపాలెం నుంచి చూస్తున్నాడు కామెంట్ చేసేయండి. ట్రాక్ చేంజ్ అవుతుంది, ట్రాక్ చేంజ్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ట్రాక్ అయితే చేంజ్ అవుతుంది. వేదైపాలెంలో 2 ట్రాక్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. అండ్ ఇది వచ్చేసి వేదైపాలెం గేటు. అక్కడ కనబడుతుంది కదా మన అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ ఇది. ఇది మన నేషనల్ హైవే. అండ్ ఇక్కడ నుంచి అయితే చూడండి ఫాస్ట్ గా వెళ్తున్నట్టు మన ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చెట్లు చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది వెంకటాచలం దగ్గరలో. కనబడుతుంది కదా, అది కనబడుతుంది, అది వచ్చేసి జైన్ టెంపుల్. అండ్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి చూడండి చాలా ట్రాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో 3 ట్రాక్స్ అయితే ఉన్నాయి. వెంకటాచలం రైల్వే స్టేషన్. జనాభా అంతేం ఎవరు లేడు ఇక్కడ. ప్లాట్ఫామ్ వచ్చేసి మన కూర్చున్న లెఫ్ట్ సైడ్ అయితే వచ్చింది. విలేజ్ కదా. ఇంకా మన వెంకటాచలం నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓ నాకు తెలిసేది అది వెంకటాచలంలో ఉన్న క్యూబో కాలేజ్. ఇక్కడంతా చెట్లు భలే ఉన్నాయి చూడండి, ఏదో పెద్ద చెట్లు. మన ట్రాక్ నుంచి లెఫ్ట్ సైడే మనకి హైవే అయితే ఉంటుంది, నేషనల్ హైవే అయితే ఉంటుంది. నేషనల్ హైవే పక్కనే అయితే ఇక్కడైతే వెళ్తుంది కమరపూడి రైల్వే స్టేషన్. ఇది కానీ స్టాప్ ఉంది. నార్మల్ గా అయితే మెమూ ట్రైన్ అయితే కమరపూడి అయితే స్టార్ట్ చేయడు, ఉన్నట్టుంది నాకు తెలిసి. ఎందుకంటే రెడ్ సిగ్నల్ వేసి వేస్తున్నాడు ఇక్కడ. వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. చూస్తాం గూడూరుకి వెళ్ళే లోపల ఎంత టైం అవుతుందో. మళ్ళీ ఇంకో ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. ఏంటి జన, అది ఏదో ఇంకో ట్రైన్ వస్తున్నట్టుంది. ఫైనల్లీ మనుబోల్ నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి హైవే ఉన్నట్టుంది, మనుబోల్లో ఉన్న హైవే ఉన్నట్టుంది, హైవే బ్రిడ్జ్ ఉన్నట్టుంది. బ్రిడ్జ్ గూడూరు దగ్గరలో ఉన్నాయి. టెంకాయ చెట్లు చూడండి భలే ఉన్నాయి ఇక్కడ. టెంకాయ చెట్లు, వంపు కాలువ. అండ్ ఈ ట్రాక్ పైన అయితే గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. 3 బ్రిడ్జ్లు ఉన్నాయి. వెల్కమ్ టు గూడూరు రైల్వే స్టేషన్. చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. గూడూరులో అయితే చాలా మంది అయితే ఎక్కారు. హౌరా ట్రైన్ ఉంటుంది ఇది. ఫైనల్లీ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది.
ఇక్కడ నుంచి అయితే మనకైతే రైట్ సైడ్ అయితే కట్ అయిపోతుంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇంకా తిరుపతి కాళేశ్వరం అటు వెళ్ళిపోతుంది బెంగళూరు. ఇటు సైడ్ వచ్చేసి మనకి చెన్నై రూట్ అయితే వెళ్తుంది. కరెక్ట్గా గూడూరుకి వచ్చేదానికి అయితే 5:58 అయితే అయింది టైం. మామూలుగా అయితే 30 minutes అయితే డిలే అయింది గూడూరుకి వచ్చేటప్పటికి అయితే. జంక్షన్ వచ్చిన తర్వాత అయితే చాలా మంది అయితే జనాలు అయితే ఉన్నారు. గూడూరు నుంచి అయితే భలే ఫాస్ట్ గా అయితే వెళ్తుంది. ఒక్కసారి గూడూరు దాటిన తర్వాత ట్రైన్ చూడండి ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. అండ్ మనమైతే ఇప్పుడు దాకా విండో సీట్లు అయితే కూర్చున్నాం. ఇప్పుడైతే నిలబడుకొని అయితే ఉన్నాము, ఎందుకంటే గూడూరు వచ్చిన తర్వాత చాలా మంది జనాభా అయితే ఉన్నారు. ఇది వచ్చేసి ఓడూరు రైల్వే స్టేషన్. ఓడూరు నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సౌండ్ చూడండి ఎలా వస్తుందో. పెద్దపరియ రైల్వే స్టేషన్. జనాలు కానీ అంత జనాభా ఏం లేదు, ఎందుకంటే పల్లెటూరు ఇది, విలేజ్ ఉన్నట్టుంది, చిన్న పల్లెటూరు ఇది. పెద్దపరియ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఏదో లోకోమోటివ్ ట్రైన్ ఉన్నట్టుంది. పెద్దపరియ బాయ్ బాయ్. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ ఇంకా నాయుడుపేట. నీళ్ళైతే ఉంటాయి. వెల్కమ్ టు నాయుడుపేట రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. అంత జనాలపేట నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆరెంజ్ స్కై, వ్యూ మాత్రం సూపర్ గా ఉంది. ట్రైన్ మాత్రం జెట్ స్పీడ్ లో ఆడుతుంది. సేమ్ వందే భారత్ అలా అవుతున్నావు, సేమ్ ఈ మెమూ ట్రైన్ గా అలాగే ఆడుతున్నావు. అబ్బా, ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు అయితే చాలా పెద్ద అయితే వేస్తున్నాడు. దొరవార సత్రం షాప్ అయితే వచ్చేసింది. పాడి సత్రం. ఈ రైల్వే స్టేషన్ అంత ఇంకా ఇది వచ్చేసిన తర్వాత దీని తర్వాత సూలూరుపేట. ఈ షాప్ లో అయితే అసలు జనాభా ఎవ్వరు లేడు, అసలు తక్కువగా ఉన్నాడు, చాలా తక్కువ జనాభా అయితే ఉన్నాడు. ఫైనల్లీ మన సూలూరుపేట రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. మనమైతే సూలూరుపేట రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 6:57 కి అయితే 3 minutes అయితే ఉంది. ఫైనల్లీ మనమైతే సూలూరుపేట రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయినాం. టోటల్ నార్మల్ గా అయితే 6:15 to 6:25 కి అయితే రీచ్ అవ్వాలి. అయితే ఈ రోజు అయితే మనకైతే 7 o'clock అయితే రీచ్ అయింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.